యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన యొక్క వార్తను చెప్పడానికి దూతలు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేశారు. వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న గొర్రెల కాపర్లకు ఏమి సమాధానం చెప్తున్నారంటే, ఆ వార్త ఏమి తెలియజేస్తున్నారంటే, మనం చదువుకుంటున్నాం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనే పేరుకి అర్థం ఏమిటంటే యేసు. యేసు అనే పేరుకి అర్థం రక్షకుడు. మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఇక్కడ పుట్టి ఉన్నాడు అని తెలుగులో ఉంటుంది, కానీ కరెక్ట్గా గ్రీకు బైబిల్లో ఈ స్థానంలో ట్రాన్స్ఫర్డ్ అనే మాట ఉంటుంది. బార్న్ బదులుగా పుట్టాడు అంటే బార్న్ అనే ఇంగ్లీష్ మాటకు బదులుగా గ్రీకు బైబిల్లో అక్కడ ఏముంటుందంటే ట్రాన్స్ఫర్డ్ అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు పుట్టుక కాదు, కానీ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు, అంటే మార్పు చెంది వచ్చాడు ఆయన. అంటే దేవుడుగా ఉన్న దేవుడు ఆయన మానవుడిగా మార్పు చెందాడు అని అర్థం. ఈ లోకంలో చాలామంది మనుషులే దేవుళ్ళుగా మారిపోతూ ఉన్నారు. మీరు చాలామంది చూడండి, ఎవరైనా ఒకళ్ళు మంచి పనులు చేసి, ఒక రాజకీయ నాయకుడో ఎవరో ఒకళ్ళు మంచి పనులు చేసి చనిపోతే వాళ్ళనే దేవుళ్ళుగా మారుస్తున్నారు. పలానా వ్యక్తి మాకు దేవుడండి, మాకు ఆ పని చేసి పెట్టాడు, ఈ పని చేశాడు అని వాళ్ళని దేవుళ్ళుగా పూజించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క పటాలు ఇళ్లలో పెట్టుకొని ఈయన మా దేవుడండి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దినాల్లో మనుషులు దేవుళ్ళుగా మారుతూ ఉన్నారు. కానీ ఈ లోకంలో ఎక్కడా కూడా దేవుడే మనిషిగా వచ్చినట్లుగా ఎక్కడా లేదు భూమి మీద. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నా వాళ్ళు ఒకప్పుడు మనుషులుగా భూమి మీద ఉన్నవాళ్లే. వాళ్ళని చివరికి దేవుళ్ళుగా మార్చేశారు మనుషులే. కానీ మన దేవుడు, ఆయన పరలోకంలో ఉన్న దేవుడు ఒక్క దేవుడు మాత్రమే. ఆయన ఒక్కడు మాత్రమే దేవుడి స్థానం నుంచి మనిషి స్థానానికి తగ్గించుకున్నాడు. ఈ లోకంలో చాలామంది మనుషులు దేవుళ్ళు అవుతున్నారు, కానీ దేవుడు మనిషిగా వచ్చింది యేసుక్రీస్తుగా మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనుషులు దేవుళ్ళు చేస్తున్న ఈ దినాల్లో దేవుడే మనిషిగా నీ కోసం నా కోసం వచ్చాడు. అలా వచ్చిన ఎట్లా వచ్చాడు అంటే ఒక కన్యక గర్భం ద్వారా ఆయన వచ్చాడు. పాపము లేనివాడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లా వచ్చాడు? పాపము లేనివాడిగా. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన క్రియలో పాపము లేదు, ఆయన తలంపులో పాపము లేదు. పాపరహితుడిగా వచ్చాడు. పాప స్వభావం లేనివాడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చేసాడు. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని సవాలు చేశాడు. అంటే యేసుక్రీస్తులో పాపము లేదు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో, కర్మ అంటే చేసే పనులలో కూడా ఎక్కడా కూడా పాపం అనేది లేనే లేదు. పాపరహితుడు. కన్యకకు ఆయన జన్మించాడు. సాధారణంగా లోకంలో మనుషులు స్త్రీ పురుషుల యొక్క కలయికతో జన్మిస్తారు, కానీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడుగా కన్యక గర్భం ద్వారానే ఆయన జన్మించాడు. ఎందుకు కన్యక గర్భం ద్వారానే జన్మించాలి? అందరిలాగా స్త్రీ పురుషుల కలయికతో రావచ్చు కదా ఆయన అంటే, ఒక్కసారి మనం ఆది కాండంలో చూస్తే, ఆది కాండంలో మొట్టమొదటిగా పాపము ప్రవేశించింది. జాగ్రత్తగా చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పాపము మొట్టమొదటిగా లోకంలోకి ప్రవేశించింది. జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఆది యందు భూమి ఆకాశాలను కలుగజేశాడు, సముద్రాలను కలుగజేశాడు, జలరాశులను కలుగజేశాడు. ఈ భూమి మీద మానవుడికి ఏవైతే అవసరమో, మానవుడికి ఏదైతే కావాలో అదంతా కూడా ముందుగానే సృష్టి చేసి తర్వాత తన కుమారుణ్ణి ఆదాముని సృష్టించాడు. జాగ్రత్తగా వినండి. ఆదామును సృష్టించాడు. ఏదెను తోటలో ఆదాము ఉన్నాడు. ఏదెను తోటలో ఆదామును ఎందుకు పెట్టాడంటే, ఏదెను తోటని జాగ్రత్తగా చూసుకోవడానికి, దాన్ని కాయడానికి, సేద్యపరచడానికి పెట్టాడు. ఇంకా ఆదాముకి కావలసినంత జ్ఞానం ఇచ్చాడు.
ఎంత జ్ఞానం అంటే ఈ భూజంతువులకున్న జ్ఞానం కంటే ఉన్నతమైన జ్ఞానం. ఈ భూమి మీద మనం చూస్తున్న ప్రతి జంతువు యొక్క పేరు ఆదాం పెట్టిందే. ఈ భూమి మీద మనం చూస్తున్న ప్రతి జంతువు పేరు కూడా ఎవరు పెట్టింది? ఆదాం పెట్టిందే. మీరు ఎవరైనా దీన్ని ఏమంటారు అని ఒక పులిని చూపిస్తే దీన్ని పులి అంటారు. అసలు ఈ పులి అనే పేరు ఎవరు పెట్టారు అని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏ సమాధానం చెప్పరు. ఈ బొమ్మ చూపించి ఇదిగో ఇది పులి, ఇది ఏనుగు, ఇది జింక, ఇది కుక్క, ఇది నక్క, ఇది పిల్లి అని చూపిస్తూ ఉంటారు. అసలు ఈ పేర్లన్నీ ఎవడ పెట్టాడు వీటికి అని గట్టిగా అడిగితే ఏ టీచరు సమాధానం చెప్పడు, ఏ సైన్సు సమాధానం చెప్పదు. మరి ఎవరు పెట్టారు వీటన్నిటికీ పేర్లు అంటే ఆదామే పెట్టాడు. అన్నిటికీ పేర్లు పెట్టాడు. పక్షులకి పేర్లు పెట్టింది ఆదామే, జంతువులకు పేర్లు పెట్టింది ఆదామే. ఇట్లాగా ఈ సృష్టిలో ఇన్ని రకాలైన జంతువులు, కోటాను కోట్ల జంతువులు ఉంటే వాటన్నిటికీ ఒక్కొక్క పేరు కలవకుండా పెట్టింది ఎవరు అంటే ఆదామే పెట్టాడు. అంత జ్ఞానం దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఇక ఆదాము అన్నిటితో సహవాసం చేస్తూ ఉన్నాడు. లోకంలోకి పాపము రాలేదు కాబట్టి అక్కడ సింహాలు ఉన్నా ఏ హాని చేయలేదు, పుల్లు ఉన్నా ఏ హాని చేయవు, సర్పాలు ఉన్నా ఎవరిని కాటేయవు, ఎందుకంటే లోకంలో పాపము లేదు. అన్నిటితో సహచర్యం చేస్తూ ఉన్నాడు ఆదాము. అలాగా అన్నిటితో సహవాసం చేస్తూ ఉన్న ఆదాము, సహచర్య చేస్తూ ఉన్న ఆదాముకి సరి అయిన తోడు అనేది లేదు అనేది దేవుడికి అనిపించింది. ఆదాము ఏనుగుతో సహవాసం చేస్తున్నాడు, పులితో సహవాసం చేస్తున్నాడు, జింకలతో అన్నిట్లో సహవాసం చేస్తున్నాడు. కానీ అవన్నీ కూడా ఆదాముకు సాటిగా రాలేకపోతున్నాయి. అంటే ఆదాము చెప్పే మాట కానీ ఆదాము యొక్క ఆలోచనలు కానీ అవి అందుకోలేకపోతున్నాయి. అందుకని దేవుడు ఏమనుకున్నాడంటే ఆదాముకు సాటి అయిన సహాయాన్ని చేద్దాము అనుకున్నాడు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముక తీసి దాన్ని మాంసంతో కప్పివేసి ఒక స్త్రీగా నిర్మించేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అని ఆదాము దేవుణ్ణి అడగలేదు. మీకు అర్థమైందా ఈ మాట? ప్రభువా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఏమని అని ఆదాము అడగలేదు. ఎందుకంటే ఆదాము ఎంత గాఢ నిద్రలో ఉన్నా అతనికి తెలుస్తూనే ఉంది దేవుడు చేస్తున్న ప్రతి పని. తన ప్రక్కటెముకను తీయడం, మాంసంతో పోడ్చడం, ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టడం, ఇవన్నీ ఆదాముకు తెలుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అంత గ్రహింపు ఉంది ఆదాముకి, అంత జ్ఞానం ఇచ్చాడు. అందుకని ఎప్పుడైతే అవ్వ తన ఎదురుకు రాగానే ఆదాము అన్నాడు, ఇదిగో ఈమె నా ఎముకల్లో ఒక ఎముక, ఈమె నా మాంసంలో ఒక మాంసం, నరునిలో నుండి తీయబడింది కాబట్టి ఈమె పేరు నారి అని పెట్టాడు. అంటే స్త్రీ అని ఎవరు పేరు పెట్టారు? ఆదామే. అవ్వకు కూడా ఎవరు పేరు పెట్టారు? ఆదామే పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అంత జ్ఞానం ఆదాములో ఉంది. వీరిద్దరూ అంటే ఈ అవ్వ ఆదాము ఏదైనా తోటలో కలిసి దాదాపుగా 100 సంవత్సరాలు జీవించారు. బైబిల్ యొక్క లేఖనాల ప్రకారం చూస్తే ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? 100 సంవత్సరాలు కలిసే ఉన్నారు. ఆ 100 సంవత్సరాలు ప్రతిరోజు దేవుడు వచ్చి వాళ్ళతో సహవాసం చేస్తూనే ఉన్నాడు సాయంకాల సమయం. అలాగే సర్పరూపంలో చాలా సర్పాలు కూడా వస్తున్నాయి, వీళ్ళతో కలిసి ఉంటున్నాయి. పుళ్ళు వస్తున్నాయి, కలిసి ఉంటున్నాయి. సింహాలు, ఏనుగులు, జంతువులు, జలచరాలు అన్నీ కూడా కలిసి వీళ్ళతో ఉంటున్నాయి. కానీ ఒకానొక సమయంలో ఈ 100 సంవత్సరాలు వీళ్ళు దేవునితో ఉన్నప్పటికీ దేవుడు ఒకానొక సమయంలో వీళ్ళని పరీక్షించదలిచాడు. అందుకని ఆ పరీక్షించడం కోసమే ఆ ఏదైనా తోటలో మంచి చెడులు తెలివినిచ్చే ఒక చెట్టుని పెట్టి ఆదాముతో చెప్పాడు, ఆదామా ఇదిగో ఈ తోట వృక్ష ఫలాలన్నిటిలో నువ్వు తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు. కానీ ఆ మధ్యలో ఉంది చూసావా, మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తినొద్దు అని చెప్పాడు. 100 సంవత్సరాలు వాళ్ళు దాని జోలికి పోలేదు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల దాకా వాళ్ళు దాని జోలికి పోలేదు. కానీ ఒకానొక సమయంలో బహుశా ఆదాము బయటికి వెళ్ళిన సమయంలో అపవాది ఆ సర్పం ద్వారా ఆమె దగ్గరికి వచ్చేసింది. జనరల్గా రోజు వచ్చేదే, సర్పం మాట్లాడుతూ ఉండేదే. కానీ ఆ రోజు సర్పం ద్వారా అపవాది వచ్చేసి అవ్వను మోసగించేసి
ఆ పండు తినేలాగా ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సహించడం కూడా ఎట్లాగా? ఇదిగో దేవుడు చెప్పిందంతా అబద్ధం. మీరు ఎదగటం ఆయనకి ఇష్టం లేదు. మీరు అభివృద్ధి చెందటం ఆయనకి ఇష్టం లేదు. మీరు దేవదూతలు అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. మీరు ఎప్పుడు ఇట్లాగే ఉండాలని, ఎప్పుడూ తన కింద అణిగిమణిగి ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు ఒక్కసారి పండు తింటే నీ స్థితి మారిపోద్ది. నీ గతి మారిపోద్ది. అసలు నీ స్థానం ఎక్కడుంటుందో తెలుసా? దేవదూతలాగా ఉంటావు నువ్వు అని అపవాది ఒక భ్రమని పుట్టించింది. ఎప్పుడైతే అపవాది మాటలు విందో అవ్వలో ఒక కోరిక కలిగింది. నిజమే, నేను కూడా తింటే దేవదూతలాగా అయిపోతానేమో అని ఒక ఆశ కలిగింది. అంటే ముందు నేత్రాశ, శ్రీరాశ, జీవపు డంబం కలిగింది. ముందు శ్రీరాశ కలిగింది ఆ పండు తినాలని. నేత్రాశ చూడగానే బాగా అందంగా ఉందనిపించింది. తర్వాత అది తింటే నేను దేవదూతలాగా అయిపోతాను కదా, అందరు నన్ను చూసి గొప్పగా అనుకుంటారు కదా అనే జీవపు డంబం వచ్చేసింది. ఈ శ్రీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ 3 పాపాలు అవ్వలోకి ప్రవేశించేసి అప్పుడు అపవాది యొక్క మాటలు విని దేవుని మాటను తృణీకరించేసి ఆ పండు తీసుకొని తిన్నది. ఆ విధంగా ఆజ్ఞాతిక్రమం జరిగింది. ఏం జరిగిందంటున్నాం? ఆజ్ఞాతిక్రమం అంటే ఆజ్ఞ అనేది అతిక్రమించబడింది. అదే పాపంగా పరిగణించబడింది. జాగ్రత్తగా చూడండి. పాపం అంటే ఏంటో అనుకుంటారు ఈ రోజుల్లో. దొంగతనం చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, నరహత్య చేస్తే పాపం, అబద్ధ సాక్ష్యం చెప్తే పాపం, ఇట్లాగా ఇది పాపాలు అనుకుంటారు. ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ కిందకు వస్తాయి. అదేంటంటే ఆజ్ఞాతిక్రమము. ఆజ్ఞ ఉన్నప్పుడు దాన్ని అతిక్రమిస్తే అది పాపం. దేవుడు ఆజ్ఞ ఒకటి పెట్టాడు. ఏమని? ఇదిగో ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని నువ్వు తినకూడదు. ఇది ఆజ్ఞ. దీన్ని అతిక్రమించారు. అదే పాపంగా పరిగణించబడింది. ఆజ్ఞ లేకపోతే అది అతిక్రమణ కిందికి రాదు, పాపం కిందికి రానే రాదు. ఒకవేళ దేవుడు మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షాన్ని లోపలే పెట్టేసి దాని గురించి ఏమీ చెప్పకుండా తినొచ్చు అంటే వాళ్ళది తింటే తప్పేమీ కాదు. మీకు అర్థమైందా? మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని తిన్నారు కాబట్టి తప్పు అని కాదు. తినొద్దు అని దేవుడు చెప్పాడు, దాన్ని అతిక్రమించారు వీళ్ళు, అది తప్పు. ఆ చెట్టులో ఏం తేడా లేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు వద్దు అని, ఆ వద్దు అన్నదాన్ని వీళ్ళు చేశారు, అది అతిక్రమంగా మార్చబడింది. కాబట్టి పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించటమే. ఉదాహరణకి మనకి దొంగతనం చేయకూడదు అనేది ఒక ఆజ్ఞ ఉంది. ఎక్కడిది ఆజ్ఞ? బైబిల్లో ఉంది, రాజ్యాంగంలో కూడా ఉంది. రాజ్యాంగంలో ఈ ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చాయంటే బైబిల్ నుంచి కాపీ చేసినవే. అదేంటండి? మన అంబేద్కర్ గారు ఫ్రాన్సు, అమెరికా, ఇటలీ, ఇంగ్లాండ్ ఈ రాజ్యాంగాలన్నిటినీ పరిశీలించి వాటిలో ఉన్న మంచి మంచి విషయాలన్నీ తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని రూపొందించాడు కదా అంటారేమో. ఆ వాళ్ళు ఎవరు? అమెరికా వాళ్ళు కానీ, ఇంగ్లాండు, బ్రిటిష్ వాళ్ళు, జర్మనీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శాసనాలు, వాళ్ళ యొక్క లా ఎట్లా రాసుకున్నారంటే బైబిల్ని ఆధారం చేసుకుని రాసుకున్నారు. దేవుడు ఏవైతే ఆజ్ఞలు చెప్పాడో అవి ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఈ పనిష్మెంటు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఈ పనిష్మెంట్ ఉంటుంది అని వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు. వాటన్నిటిని పరిశీలించి వాటిని కొన్ని సెలెక్ట్ చేసి గ్యాదర్ చేసి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపొందించాడు. అంటే ఓవరాల్గా భారత రాజ్యాంగం వెనకాల ఉంది ఏమిటి అంటే బైబిలే ఉంది. బైబిల్లో ఉన్న ఆజ్ఞలనే వాళ్ళు వేరే దేశం వాళ్ళు రాసుకున్నారు, వాటినే ఎత్తి రాశాడు అంబేద్కర్ గారు. సో ఈ రకంగా దేవుని ఆజ్ఞలు అనేవి మన భారత రాజ్యాంగంలో కూడా వచ్చేసాయి. దాంట్లో ఒకటి ఏంటంటే దొంగతనం చేయకూడదు అనేది. దొంగతనం చేస్తే పోలీసు వాడు వచ్చి పట్టుకుంటాడు, శిక్ష విధిస్తాడు. ఏమండి, నా ఇష్టం, నేను దొంగతనం చేస్తాను, చేసినోడు నేను, చేయించుకున్నోడు వాడు, అంతే కదా. వాడికి లేని నొప్పి నాకు లేని నొప్పి నీకెందుకు అని అంటే పోలీసోడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకంటే రాజ్యాంగంలో ఒక ఆజ్ఞ ఉంది. ఏమిటది? దొంగతనం చేయకూడదు అనేది. దాన్ని నువ్వు అతిక్రమించావు కాబట్టి అది తప్పుగా, పాపంగా తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తాడు, శిక్ష విధిస్తాడు. ఒకవేళ ఆ ఆజ్ఞ లేకపోతే, దొంగతనం చేయకూడదు అనే ఆజ్ఞ లేదు అసలు, అప్పుడు ఏమైంది? అది పాపం కింద రాదు.
ఎవరి సొమ్మైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది తప్పు కింద రాదు. ఇక్కడ ఏదైనా తోటలో జరిగింది అదే. దేవుడు దాన్ని తినొద్దు అని చెప్పాడు, అవ్వ తిన్నది, అది ఆజ్ఞాతిక్రమం అయింది. అట్లాగా లోకంలోకి పాపం అనేది ప్రవేశించింది. జాగ్రత్తగా చూడండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఇప్పుడంటే, ఈ లోకంలోకి పాపము ప్రవేశించేటప్పుడు పురుషుని యొక్క ప్రమేయం ఏమైనా ఉందా అంటే, ఆదాము యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? ఆదాము దగ్గరుండి తిను 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 అని కానీ, లేకపోతే రహస్యంగా ప్రేరేపించడం కానీ, ఇండైరెక్ట్గా చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. కేవలం అవ్వే భ్రమింపజేసుకుంది, అవ్వే మోసపోయింది. అపవాది మాటలు విని మోసపోయి దేవుడు వద్దు అన్నదాన్ని చేసి ఈ లోకంలోకి పాపం ప్రవేశించడానికి కారణమయ్యింది. అంటే ఈ లోకంలోకి పాపం ప్రవేశించడానికి పురుషుని యొక్క ప్రమేయం ఏదీ లేదు, ఏమీ లేదు. అలాగే దేవుని యొక్క ప్రణాళిక ఎట్లా ఉందంటే, ఈ లోకంలోనికి పాపము పురుషుని యొక్క ప్రమేయం లేకుండానే ప్రవేశించింది. కాబట్టి ఈ పాపం నుంచి విడుదల అనేది పురుషుని యొక్క ప్రమేయం లేకుండానే. అర్థమవుతుందండి ఈ మాట? పురుషుని యొక్క ప్రమేయం లేకుండానే ఈ లోకానికి అంతటికీ కూడా రక్షణ తీసుకురావాలి అని దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే పురుషుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా, పురుషునితో ప్రమేయం లేకుండానే ఆ స్త్రీ ద్వారానే ఈ లోకానికి అంతటికి రక్షణ వచ్చేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు ఏదైనా తోటలో పాపము స్త్రీ ద్వారానే ప్రవేశించింది, పురుషునితో సంబంధం లేకుండా. అలాగే ఈ లోకమంతటికి కూడా రక్షణ అనేది, అది కూడా పాపము నుండి విడుదల అనేది పురుషునితో ప్రమేయం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే జరగాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కన్యక గర్భవతి అయి గర్భము ధరించి ఒక కుమారుని కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఎందుకు కన్యక గర్భం ద్వారానే దేవుడు రావాలి అంటే దానికి కారణం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనకి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇదంతా కూడా రక్షకుని గురించి చెప్తుంది. అక్కడ ఏమి రాయబడి ఉందంటే, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. జాగ్రత్తగా విందా ఈ మాటని. లోకంలో ఒకళ్ళు ఏమంటారంటే, పొన్నామ నరకం నుంచి విడిపించేవాడే పుత్రుడు. ఈ మాట అర్థమైందండి? పుత్రుడు అంటే ఎవరు అంటే, పొన్నామ నరకము నుండి విడిపించేవాడే పుత్రుడు అని. అంటే లోకంలో చాలామంది యొక్క అభిప్రాయం ఎట్లుంటుందంటే, ఏ వ్యక్తికైనా కొడుకులు ఉంటే ఆ కొడుకు వాళ్ళని నరకం నుంచి విడిపిస్తాడు. లోకంలో ఏమంటారంటే, పుత్రుడు అంటే పొన్నామ నరకం నుంచి విడిపించేవాడు. అంటే ఏ వ్యక్తికైనా కొడుకు పుట్టాడు అంటే రైట్, వీడికి స్వర్గప్రాప్తి ఉంటుంది, అంటే ఇతను స్వర్గానికి వెళ్తాడు. ఒకవేళ కొడుకులు పుట్టలేదు, ఇతనికి స్వర్గం లేదు, అంటే ఇతనికి మోక్షం లేదు, ఇక ఎప్పుడు కూడా ఇక నరకంలోనే అని లోకంలో అంటారు. నిజానికి అది ఎవరి గురించి రాయబడిందంటే ఈ కుమారుడు గురించి రాయబడింది. కుమారుడు అంటే కు అంటే అర్థం ఏమిటంటే చెడు అని అర్థం. మారుడు అంటే చంపేవాడు. కుమారుడు అనే ఆ సంస్కృత పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెడును చంపేవాడు అని. అంటే మనలో ఉన్న పాపాన్ని చంపేవాడు. అలాగ మనలో ఉన్న పాపాన్ని చంపి మనల్ని రక్షించి నరకం నుంచి తప్పించేవాడు కుమారుడు అంటే. కాబట్టి ఈ కుమారుడు అంటే మనకు పుట్టిన వాళ్ళని కాదు అర్థం. ఇక్కడ పొన్నామ నరకం నుంచి విడిపించేవాడే పుత్రుడు అంటే దేవుని యొక్క పుత్రుడు అని అర్థం, దేవుని కుమారుడు అని అర్థం. ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడి ఆయన మనలను నరకం నుంచి విడిపిస్తాడు. ఇది నిజమైన అర్థం. కానీ చాలామంది లోకంలో తెలియక ఏమనుకుంటారంటే, ఒక వ్యక్తి కొడుకులుంటే అతనికి స్వర్గం ఉంటుంది, నరకం నుంచి తప్పిస్తాడు కొడుకు అంటాడు.
కానీ ఈ రోజుల్లో పుట్టే కొడుకులు నరకం నుంచి తప్పించే వాళ్ళు కాదు, బతికుండగానే నరకం చూపించే కొడుకులు ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో కదండి. చచ్చిపోయిన తర్వాత స్వర్గం ఉందో లేదో తర్వాత సంగతి, బతికుండగానే ఆ తండ్రికి నరకం చూపించే కొడుకులు ఉన్నారు. ఎందుకంటే వాడు చేసే పనులు, వాడు చేసే తిరుగుళ్ళు, వాడు పెట్టే ఖర్చులు, వాడు తీసుకొచ్చే తగాదులు, వాడు తీసుకొచ్చే ఇవన్నీ కూడా చూసి తండ్రికి నరకంలాగా ఉంటాయి. ఒరే నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదిరా, నాకు ఈ బాధలన్నీ తప్పి ఉండేవి అనేవాడు. ఈ రోజుల్లో కొడుకులు అట్లా ఉన్నారు. కుమారుడు ఇక్కడ అంటే పున్నామ నరకం నుంచి విడిపించేవాడు పుత్రుడు అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడిన కుమారుడు మనలను నరకం నుంచి తప్పించేవాడు. కుమారుడు అంటే చెప్తున్నాను, కు అంటే చెడు లేదా పాపం, మారుడు అంటే చంపివేసేవాడు. మనలో ఉన్న పాపాన్ని చెడును చంపివేసి మనకు స్వర్గాన్ని ఇచ్చేవాడు, పరలోకాన్ని ఇచ్చేవాడు కుమారుడు అంటే. అందుకని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమి రాయబడిందంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మత్తయి సువార్తలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేడు రక్షకుడు మీ కొరకు అంటే మన కొరకు అనుగ్రహించబడిన కుమారుడు ఈయన, రక్షకుడు ఈయన మనలను నరకం నుంచి తప్పించేవాడు, పరలోకానికి చేర్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు పుట్టిన కుమారుడు ఈయన. నీకు పుట్టినవాడని కాదు, ఇక్కడ నీ కొరకు పుట్టినవాడు. దేవుని కుమారుడు అంటే దేవుడికి పుట్టాడని కాదు అర్థం. ఇక్కడ చాలామంది దేవుని కుమారుడు అనగానే దేవుడికే పుట్టినాడు అంటే దేవుడు తండ్రి, ఈయన కొడుకు, ఆయన పెద్ద, ఈయన చిన్న అనుకుంటారు. కాదు, దేవుని కుమారుడు అంటే దేవుని యొక్క నామములో చెడును చంపడానికి వచ్చినవాడు అని. మీకు అర్థమైందండి? కు అంటే చెడు, పాపము, మారుడు అంటే చంపేవాడు. దేవుని కుమారుడు అంటే దేవుని యొక్క నామములో పాపము నుండి మనలను విడిపించి పరలోకానికి చేర్చేవాడు. దేవుని కుమారుడు అనేది ఒక బిరుదు దేవునికి. అంతేగాని దేవునికి పుట్టాడా, మరి దేవుడు భార్య ఎవరు, ఇట్లాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనుషులుగా మన మైండ్ అంతకంటే ఎక్కువ పనిచేయదు. చాలామంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనగానే మరి దేవుడు భార్య ఎవరు అనేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఏమీ పనిచేయదు. దేవుని కుమారుడు అంటే దేవుని నామములో చెడును చంపడానికి మన కోసం వచ్చినవాడు అని అర్థం. దేవుని యొక్క బిరుదు అది, ఒక పేరు అది, ఒక మాటలో చెప్పాలంటే. దేవుని కుమారుడు అంటే దేవుని పుట్టినవాడని కాదు, దేవుని నామములో చెడును సంహరించి మనకు పరలోకానికి చేర్చడానికి వచ్చినవాడు. ఇది దేవుని కుమారుడు అనటానికి అర్థం. చాలామంది యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే భూమి మీద ఈ మనిషి యొక్క మైండ్ సెట్టే ఉంటుంది, అంతకంటే పెరగదు. అందుకనే దేవుని కుమారుడు అనగానే వాళ్ళు ఇట్లాగే విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ దూత చెప్తున్న మాట ఏమిటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టడం కాదు కానీ హీ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఎ మ్యాన్ అంటే ఆయన దేవుడై ఉండి మనిషిగా ట్రాన్స్ఫర్ అయ్యి నీ కోసం నా కోసం వచ్చాడు. ఇది క్రిస్మస్ అని మనం అనుకుంటున్నాం, క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.